ఇంకా మంచు కురుస్తూనే ఉంది. పూర్తిగా తెల్లవారనే లేదు. మెల్లగా కళ్ళు తెరిచాడు జేమ్స్. తనెక్కడున్నాడో అర్థం కాలేదు. నేనెక్కడున్నాను? నీరసంగా తనలో తనే గొణుక్కున్నాడు. ఆ మాటలతో గోడకు చేరగలబడి నిద్రలోకి జారుకున్న మృదువని టక్కున కళ్ళు తెరిచింది. జేమ్స్ అని పిలిచింది. మృదువని వైపు ఆశ్చర్యంగా చూసి మృదువని మీరా అన్నాడు. ఒక్కసారిగా ఆనందంతో గెంతులు వేయాలనిపించింది మృదువనికి. జేమ్స్ స్పృహలోకి వచ్చాడు. అది చాలు తనకు. జేమ్స్, మీరు నన్ను గుర్తుపట్టారా? ఉద్వేగంతో మరోసారి అడిగింది మృదువని. మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏమిటి? తలను 2 చేతులతో పట్టుకొని అన్నాడు. ఆర్ యు ఆల్ రైట్ నౌ? అడిగింది మృదువని. ఐఎమ్ ఆల్ రైట్. నేనిక్కడికి ఎలా వచ్చాను? మీరు మెల్లమెల్లగా అతనికి గుర్తుకొచ్చింది. శరణ్య ఏమైంది జేమ్స్? అతన్ని పట్టి కుదుపుతూ అడిగింది మృదువని. డిఫెన్స్ చీఫ్ ఏదో చేశాడు. నా శరణ్యను వాడు ఏం చేశాడో? జేమ్స్ గొంతులో విషాదం. అంటే శరణ్యను అరెస్ట్ చేశారా? మృదువని భయంగా అడిగింది. అరెస్ట్ చేయలేదంటున్నాడు డిఫెన్స్ చీఫ్, చెప్పాడు జేమ్స్. మీరు డిఫెన్స్ చీఫ్ను కలిశారా? జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళాను. శరణ్య ప్రమాదంలో ఉందని, ఆమె ఫోన్ ట్యాప్ చేశారని, ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని ముందు చెప్పింది నేనే. ఆ తర్వాత శరణ్య ఫ్లాట్కు వచ్చేసరికి ఆమె వెళ్ళిపోయింది. నాకు డిఫెన్స్ చీఫ్ మీద అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. వెంటనే డిఫెన్స్ చీఫ్ ఆఫీస్కి వెళ్ళాను. నన్ను తన సెక్యూరిటీతో గెంటించాడు. నేను అక్కడి నుంచి కదలని భీష్మించి కూర్చున్నాను. ఓ అర్ధరాత్రి వేళ గుండాలతో నన్ను ఎవరో కొట్టించారు. అది ఆ చీఫ్ పనే అయి ఉంటుందని అర్థమైంది. అయినా నేను భయపడదలుచుకోలేదు. దాంతో నాకు కన్ఫర్మ్ అయింది. సరే, నేను చీఫ్ ఏదో చేసుంటాడు. వెంటనే నేను స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ముందు పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోలేదు. నేను చాలా గొడవ చేశాను. ఆ తర్వాత మొక్కుబడిగా కంప్లైంట్ తీసుకొని డిఫెన్స్ చీఫ్ దగ్గరకు నన్ను తీసుకెళ్లారు. అఫీషియల్గా సరైన అరెస్ట్ చేసిన రికార్డ్ లేదు. ఏం చేయాలో తోచలేదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. పిచ్చివాళ్లా తిరిగాను. సరైన లేకుండా బతకలేకపోయాను. అప్పుడే తాగడం మొదలుపెట్టాను. నన్ను నేను మర్చిపోవడానికి కాదు, శరణ్యను అనుక్షణం గుర్తుకు తెచ్చుకోవడానికి. మీరు తాత్కాలికంగా శరణ్యను మర్చిపోయి శాశ్వతంగా తనను కోల్పోతారా మృదువని గారు? అవును. శరణ్య ఎక్కడుందో తెలుసుకోవాలంటే అసలేం జరిగిందో తెలియాలి. అప్పుడే మనం శరణ్యను కాపాడుకోలేం. నా వల్ల ఇబ్బందులు పాలైన శరణ్యను కాపాడడం నా బాధ్యత అంది మృదువని. జేమ్స్ ఓ నిట్టూర్పు విడిచాడు. నాకు తెలిసి శరణ్యను డిఫెన్స్ చీఫ్ అరెస్ట్ చేసి ఉండాలి. ఈ విషయంలో నేను డిప్యూటీ చీఫ్ రంగనాథ్ గారిని కలుసుకున్నాను. అతను పాజిటివ్గా రియాక్ట్ అయినా లాభం లేకపోయింది, చెప్పాడు జేమ్స్. ఏమిటి, మీరు డిప్యూటీ చీఫ్ రంగనాథ్ గారిని కలుసుకున్నారా? అవును. ఆధారాలు లేకుండా తానేం చేయలేనని చెప్పాడు, విచారంగా చెప్పాడు జేమ్స్. మృదువని ఆలోచిస్తుంది. శరణ్యను కాపాడుకోవడం ఎలా? మృదువని గారు, శరణ్య ప్రాణాలతోనే ఉందంటారా? అలా అన్నప్పుడు జేమ్స్ గొంతు వణికింది. అలా మాట్లాడకండి జేమ్స్. శరణ్య బ్రతికే ఉంటుంది. ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది. నా కోసం శరణ్యను ఎరగా వేశారు మనసులో అనుకుంది మృదువని. ఇప్పుడేం చేయమంటారు? జేమ్స్ అడిగాడు. ముందు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. మనం సురక్షిత ప్రాంతంలో ఉండాలి. మా ఇంటికి వెళ్దామా? వద్దు. డిఫెన్స్ చీఫ్ మిమ్మల్ని అనుమానించాడు. మీ మీద అతను నిఘా పెట్టినా ఆశ్చర్యం లేదు. అయితే ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో? వద్దు. కొన్ని రోజులు ఎవరికీ దొరకకుండా ఉండడమే మంచిది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఓ జీప్ ఆ ఏరియాలోకి వచ్చింది. ఆమె గుండె ఒక క్షణం కొట్టుకోవడం మానేసిన ఫీలింగ్. ఆ జీపు శంషీర్ దాదాకు సంబంధించింది. బ్లాక్ కలర్ జీపు ఆ స్లమ్ ఏరియాలోకి కూడా వచ్చిందంటే తన గురించి అంగుళం గాలుస్తున్నారన్నమాట. మృదువని మొహంలో కనిపిస్తున్న టెన్షన్ చూసి అడిగాడు జేమ్స్. ఏమైంది మృదువని గారు? మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసింది. 2 నిమిషాల తర్వాత ఆ జీపు శబ్దం కనుమరుగైంది. జేమ్స్, పదండి, మనం మరో ప్రాంతానికి వెళ్దాం. ఈ క్షణం నుంచి మన పరుగు పందెం మొదలవుతుంది. 24 గంటల్లో ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచిస్తాను అంది మృదువని. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అంకిత్, ప్రద్యుమ్న, రాహుల్, చేతన్లు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఈవినింగ్ డైలీ ఆఫీస్ నుంచి కారు వచ్చింది. 4 కారులో ఎక్కారు. కారు హోటల్ లేక్యూ వైపు వెళ్తోంది. వీటీవీ చైర్మన్ పరహంసను సరిగ్గా 48 గంటల క్రితం కలిశాడు అంకిత్. క్లుప్తంగా మృదువని గురించి చెప్పాడు. తను ప్రేమించిన మృదువని కోసం, ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం ఢిల్లీ వెళ్తానని చెప్పాడు. మృదువని ప్రేమించిన వ్యక్తిగా ఆమెను కాపాడమే కాక వీటీవీ తరపున ఈ కేసు డీల్ చేస్తానని చెప్పాడు అంకిత్. చైర్మన్ పరమహంస అంకిత్ మీద నమ్మకంతో సరే అనడమే కాకుండా, తన ఛానల్ తరపున ఢిల్లీలో లేక్ వ్యూ హోటల్లో బస ఏర్పాటు చేశాడు.
ఓ ప్రైవేట్ కారును ఈవినింగ్ డైలీ ఆఫీస్ ద్వారా వీళ్లకు అరేంజ్ చేశాడు. ప్రద్యుమ్న వీళ్లకు హెల్ప్ చేస్తానని చెప్పాడు. అప్పుడు అంకిత్ లక్ష్యం ఒక్కటే, మృదువాన్ని కలుసుకోవాలి. ఆమె తప్పు చేయలేదని నిరూపించాలి. విశాలమైన ఆ రోడ్డు మీద కారు వెళ్తోంది. ప్రద్యుమ్న, చేతన్, రాహుల్ వెనుక కూర్చున్నారు. ముందు సీట్లో అంకిత్ కూర్చున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అంకిత్. చైర్మన్తో చెప్పి వచ్చాడు కానీ ప్రాక్టికల్గా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, తను పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే ట్రేస్ చేయడం ఎలా, అసలు ఈ కేసును ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా రకరకాలుగా ఆలోచనలు అతని మెదడులో విస్ఫోటనాలా సృష్టిస్తున్నాయి. ఏంటి అంకిత్ ఆలోచిస్తున్నారు? ప్రద్యుమ్న అడిగాడు. ముందు ఈ వేళ రెస్ట్ తీసుకోండి. ప్రయాణ పడలిక తీరాక రేపటి నుంచి మన పని మొదలు పెడదాం చెప్పాడు ప్రద్యుమ్న. అవును బాస్, సాయంత్రం వరకు పడుకుందాం, రాత్రికి డిస్కోలోని గడిపేద్దాం, రేపటి నుంచి డ్యామ్ సీరియస్ అన్నాడు రాహుల్. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనం పని మొదలెడదాం అన్నాడు అంకిత్. వెంటనేనా? అదేమిటి సార్, కనీసం మధ్యాహ్నం వరకైనా పడుకుందాం చేతన్ అన్నాడు. అవును బాస్, కాస్త రెస్ట్ తీసుకొని పని మొదలు పెడితే ఫ్రెష్గా ఉంటుంది రాహుల్ వంతపాడాడు. పనిలో కాన్సన్ట్రేషన్ ఉంటే ఏ పని బోర్ అనిపించదు అంటూ ప్రద్యుమ్న వైపు చూసి, ప్రద్యుమ్న, మీరు డిఫెన్స్ చీఫ్ ఇంటర్వ్యూ సంపాదించండి, ఎలాగైనా ఇవాళ అపాయింట్మెంట్ సంపాదించండి, ఈవినింగ్ డైలీ తరపున వీటీవీ ఛానల్ తరపున ఇంటర్వ్యూ అని చెప్పండి. ఇంత క్విక్గా మనకు అపాయింట్మెంట్ దొరకపోవచ్చు మీకు. ప్రద్యుమ్న, వేర్ ఈజ్ ద విల్ దెర్ ఈజ్ ఏ వే. నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించు, మనకు మధ్యాహ్నం కల్లా అపాయింట్మెంట్ దొరకాలి స్థిరంగా చెప్పాడు అంకిత్. పని రాక్షసుడు కొనుక్కున్నాడు రాహుల్. డిప్యూటీ చీఫ్ రంగనాథ్ తన ఛాంబర్లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని ముందు ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని ఓపెన్ చేయలేదు. ఎయిర్ కండిషన్ చప్పుడు తప్ప మరే శబ్దమూ వినిపించలేదు. 52 రంగనాథ్ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. నిజాయితీ వృత్తి పట్ల అంకిత భావం ఉన్న రంగనాథ్ రికార్డులో ఏ బ్లాక్ మార్కు లేదు. వృత్తిలో దొరికే ప్రమోషన్ కన్నా చేస్తున్న పనిలో సిన్సియారిటీ వెతికే అతనికి పదవి అలంకారం కాదు, ఆ పదవికే అలంకారం అంటుంటారు తెలిసిన వాళ్ళు. అతన్ని కొద్ది రోజులుగా తీవ్రంగా కలిసివేస్తున్న విషయం మృదువని అదృశ్యమవడం. డిఫెన్స్ చీఫ్ పిఏగా పనిచేసే మృదువని గురించి అతనికి పూర్తిగా తెలుసు. వృత్తి పట్ల అంకితమయ్యే మనిషి ఆమె. ప్రొఫెషన్లో ఎటువంటి రిమార్క్ లేదు. అలాంటి మృదువని దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ఫ్లాపీని దొంగిలించాల్సిన అవసరం ఏమిటి? ఇన్నాళ్లుగా మృదువని ఎక్కడ ఉంది? ఈ విషయంలో అతడి అనుమానం డిఫెన్స్ చీఫ్ మీదే ఉంది. మృదువనిని అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా మార్గాలను అతను అనుసరించాడు. చాలా తీవ్రంగా ప్రతిస్పందించాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఎన్నో సీరియస్ విషయాల్లో కూడా కామ్గా ఉండే చీఫ్ ఈ విషయంలో ఎందుకంత పట్టుదలగా ఉన్నాడు? కొన్ని రోజుల క్రితం జేమ్స్ అనే వ్యక్తి తన ప్రియురాలు శరణ్య కనిపించడం లేదని వచ్చాడు. అలాంటి వ్యక్తిని తను అరెస్ట్ చేయలేదని చీఫ్ స్పష్టంగా చెప్పాడు. అంత క్రితం శరణ్య అనే అమ్మాయి ఇంట్రాగేషన్ నిమిత్తం స్టేషన్కు తీసుకువచ్చినట్టు డ్యూటీ ఆఫీసర్ ద్వారా తనకు తెలిసింది. మృదువనిని నిజంగా దేశద్రోహి నేరం చేసిందా? మృదువనిని శంషీర్ దాదా మనుషులు వెంటాడుతున్నారని అందరికీ సమాచారం అందింది. శంషీర్ దాదా మృదువని విషయంలో కల్పించుకోవాల్సిన అవసరం ఏంటి? శంషీర్ దాదాను ఈ పనికి పురిగొల్పింది చీఫ్ వర్మేనని రూఢి అయింది రంగనాథ్కు. అందుకే అతను శామ్యూల్ను ఈ పనికి ఎంచుకున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేయగలిగే శామ్యూల్ డబ్బు కోసం ఎవరినైనా డబుల్ క్రాస్ చేయగలడు. కానీ తప్పదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. సరిగ్గా కొద్ది గంటల క్రితం తనకు ఫోన్ చేసి చెప్పాడు శామ్యూల్ తను చీఫ్ వర్మను శంషీర్ దాదా దగ్గరికి తీసుకెళ్తున్నట్టు. అక్కడి మాటలను టేప్ చేస్తానని కూడా చెప్పాడు. కానీ శంషీర్ దాదా దగ్గర నుంచి వచ్చేటప్పుడు చీఫ్ వర్మ మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. చీఫ్ వర్మను డ్రాప్ చేసింది శంషీర్ దాదా మనుషులే. సరిగ్గా గంట క్రితం శామ్యూల్ డెడ్ బాడీని ఈస్ట్ వ్యాన్ పోలీసులు ట్రాక్ చేసి ఊరవతల ట్రాక్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో కత్తిపోట్లకు గుర్చి చచ్చిపడి ఉన్నాడు. శామ్యూల్కు ఇతర గ్యాంగ్స్టర్స్కు ఉన్న కక్షలే ఇందుకు కారణమని పోలీసులు డిక్లేర్ చేశారు. ఇవన్నీ ఒకదాని వెనకొకటి ఆలోచిస్తూ ఉంటే డిప్యూటీ రంగనాథ్కు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తనేం చేయగలడు? ఎలా? మదనం లేక్ వ్యూ హోటల్లో రూమ్ నెంబర్ 621లో ఉన్న అంకిత్కు ఫోన్ చేశాడు జర్నలిస్ట్ ప్రద్యుమ్న. సాధించాను అంకిత్, మధ్యాహ్నం 2:30 అపాయింట్మెంట్ ఇచ్చాడు చీఫ్. మనం 2 గంటలకల్లా యూనిట్తో సహా అక్కడ ఉండాలి. రొటీన్ చెకప్ కేవలం 6 గంటలు మాత్రమే టైం ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రద్యుమ్న, ఈ మాత్రం అవకాశం చాలు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. నేను రాహుల్ చేతన్ డైరెక్ట్గా డిఫెన్స్ చీఫ్ని కలుసుకొని వచ్చేస్తాం. డిఫెన్స్ చీఫ్ ఆఫీస్కి వచ్చేస్తాం. ఓకే, నేను 2 గంటలకల్లా వచ్చేస్తాను చెప్పాడు ప్రద్యుమ్న. ఆయాసంతో రొప్పుతున్న జేమ్స్ అతని ఎదురుగా కూర్చున్న మృదువని పరిస్థితి అలానే ఉంది. గత కొద్ది రోజులుగా పరుగు పందెం ప్రారంభిస్తూనే ఉన్నారు.
హోటల్ దగ్గర శంషేర్ దాదా మనుషులు తమను గుర్తుపడతారన్న భయంతో ఓ మెస్లో లంచ్ చేస్తుంటే శంషేర్ దాదా మనుషులు చుట్టుముట్టేశారు. అన్నం సగంలోనే వదిలేసి పారిపోయారు. శంషేర్ దాదా మనుషులు ప్రతి అంగుళాన్ని తీవ్రంగా గాలిస్తున్నారు. మరో పక్క డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా. మృదువని దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. ఒక క్షణం తను డిఫెన్స్ చీఫ్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ మరుక్షణం తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తను అనవసరంగా జేమ్స్ను కూడా ఇందులో ఇరికించిందా? ఆమె అలా విధాలుగా ఆలోచిస్తూనే ఉంది. డిఫెన్స్ చీఫ్ ఛాంబర్. ప్రద్యుమ్న, అంకితులు డిఫెన్స్ చీఫ్కు పరిచయం చేసుకున్నారు. డిఫెన్స్ చీఫ్ వర్మ ప్రద్యుమ్న వైపు తిరిగి, ప్రస్తుతం నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేను. మీ ఎడిటర్ అప్లికేషన్ మీద సరేనన్నాను. కానీ అర్జెంటుగా వేరే వర్క్ మీద వెళ్లాల్సిన పని ఉంది చెప్పాడు. సార్, నిజం చెప్పాలంటే మేము మీ ఇంటర్వ్యూ కోసం రాలేదు అన్నాడు అంకిత్. వాట్, ఇంటర్వ్యూ కోసం రాలేదా? మరెందుకు వచ్చారు? డిఫెన్స్ చీఫ్ గొంతులో విస్మయం, అనుమానం కలగలిశాయి. మృదువని విషయం మాట్లాడదామని. ఒక క్షణం సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం. వాట్, అదిరిపడి అడిగాడు. ఎస్ సార్, మృదువని కేసు గురించి. గెటప్, ఐసే గెటప్. మృదువని విషయం గురించి చెప్పడానికి ఏమీ లేదు. అది హైలీ కాన్ఫిడెన్షియల్. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు డిఫెన్స్ చీఫ్. ఈ కారణంగానే ఇంటర్వ్యూ తప్పించుకుందామని అనుకున్నాడు. గోరంతను కొండంతలుగా చేసి చిలువలు చేస్తారన్న భయం అతనిది. సార్ ప్లీజ్ కూల్ డౌన్. మృదువని మాకు కావాల్సిన అమ్మాయి. మృదువని దేశద్రోహి ఏనాటికి కానే కాదు అన్నాడు అంకిత్. ఐసీ, అలా అని మీకెవరు చెప్పారు? నా మనసు సార్. డిఫెన్స్ చీఫ్ చురుగ్గా అంకిత్ వైపు చూశాడు. మృదువని మీకు అంత కావాల్సిన అమ్మాయా? సాలోచనగా అడిగాడు. అవును సార్. ఇప్పుడు మృదువని ఎక్కడ ఉందో తెలుసా? తెలియదు సార్. మీకు అంతగా కావాల్సిన అమ్మాయి దేశద్రోహం చేయని అమ్మాయి మరెందుకు పారిపోయినట్టు? భయం వల్ల సార్. ఏ నేరం చేయకుండా ఎందుకు భయం? మనం ఏం తప్పు చేయకపోయినా అర్ధరాత్రి బందిపోటు దొంగలు విరుచుకుపడతారని భయపడతాం. మనం ఏ నేరమో చేయకపోయినా గూండాలు దౌర్జన్యం చేస్తే భయపడతాం. ఇట్స్ న్యాచురల్. వాట్ డూ యు మీన్? అంటే మృదువని ఏ నేరము చేయకుండా భయపడిపోతుందని మేమే ఆమె నేరంలో ఇరికించామని మీ అభిప్రాయమా? అంకిత్ ఒక్క క్షణం ఆగి అన్నాడు. ఆమె నేరం చేసిందో లేదో తేల్చుకునే ముందు ఆమె వాదన వినిపించే అవకాశం ఇవ్వమని నా ఉద్దేశం సార్. ముందు మృదువని సరెండర్ అవ్వాలిగా. మృదువని మీకు అప్పగించే పూచి నాది సార్ అన్నాడు అంకిత్ వెంటనే. ముందా పని చేయండి. అంతకన్నా ముందు ఆమెను వెంటాడి వేధించే పని చేయకండి సార్. ముందు శంషేర్ దాదా మనుషులు ఆమెను ఏం చేయకుండా చూడండి చెప్పాడు అంకిత్. డిఫెన్స్ చీఫ్ వర్మమోహన్లో నెత్తురు చుక్కలేదు. శంషేర్ దాదా మనుషుల? వాళ్ళెవరు? వాళ్లకు మృదువనికి ఏమిటి సంబంధం? కోపంగా అన్నాడు డిఫెన్స్ చీఫ్. ఆ విషయం మీకే తెలియాలి సార్. మన మధ్య ఫెయిర్ డీల్ ఉండాలి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. నేను మృదువన్ని మీకు అప్పగించి ఆమె నిర్దోషి అని నిరూపిస్తాను. అంతవరకు మృదువన్ని ఎవరూ చేయకూడదు. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాడు అంకిత్. డిఫెన్స్ చీఫ్ ఒక క్షణం ఆలోచించాడు. తనకు మృదువని దొరకడం ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తనకు వీళ్ళు సాయం అవసరం. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా చెప్పసాగాడు. ఆల్ రైట్, మీరు కోరినట్టే చేస్తాను. బట్ 24 అవర్స్లో మృదువని నాకు అప్పగించాలి. రైట్, లేదంటే ఆమెతో పాటు దేశద్రోహ నేరంలో మిమ్మల్ని ఇరికించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమెను మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, వన్ మోర్ కండిషన్ సార్. మా ఫోన్లు ట్యాప్ చేయడం, మమ్మల్ని ఫాలో అవ్వడం చేయకండి. అలా చేస్తే మృదువన్ని మేము ట్రేస్ చేయడం చాలా కష్టం. సరే, మీరికి వెళ్ళొచ్చు అన్నాడు చీఫ్. అంకిత్, ప్రద్యుమ్న బయటకు నడిచారు. వాళ్ళని అనుసరించారు రాహుల్, చేతన్లు. వాళ్ళిద్దరికీ ఇదంతా అయోమయంగా ఉంది. డిఫెన్స్ చీఫ్ ఇంటర్వ్యూను షూట్ చేయాలని అనుకున్నారు. కానీ కెమెరా యూనిట్లు లోపలికి అనుమతించలేదు. నలుగురు బయటకు వచ్చాక అడిగాడు రాహుల్. అదేమిటి బాసు, ఈ ఇంటర్వ్యూ ఎంత చెప్పగా ఉంది అన్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళనా అని అడిగాడు ప్రద్యుమ్న. అలాగే, కానీ నాకు హెల్ప్ కావాలి చెప్పాడు అంకిత్. చెప్పు అంకిత్, ఏం చేయమంటావు? మీ రిపోర్టర్లు మొత్తం ఎంతమంది ఉంటారు అడిగాడు అంకిత్. సుమారుగా 100 మంది ఉండొచ్చు. వీళ్ళు కాక ఓ 200 మంది పైగా ఉంటారు. ఎందుకు అడిగాడు ప్రద్యుమ్న. మీ దగ్గర మృదువని ఫోటో సంపాదించడం పెద్ద కష్టం కాదు. మృదువని ఫోటో మీ రిపోర్టర్లకు ఇచ్చి ఏ ఏరియా రిపోర్టర్లకు కూడా ఆమె తారసపడినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. మీ రిపోర్టర్లు దాదాపు అన్ని ఏరియాల్లో ఉన్నారు కదా? దాదాపుగా అన్ని ఏరియాలో ఉన్నట్టే. గుడ్, అయితే మన పని అన్ని ఏరియాల్లో ఉన్నట్టే. వెరీ గుడ్ ఐడియా. నేను ఈరోజు మృదువని ఫోటో కాపీలు తీయించి మా రిపోర్టర్ల ద్వారా వెతికే ప్రయత్నం చేస్తాను చెప్పాడు ప్రద్యుమ్న.
థ్యాంక్ యూ. నేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను. ఈలోగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు ఫోన్ చేయి చెప్పాడు అంకిత్. ఆ రోజే వాళ్ళు సెల్ తీసుకున్నారు. ఇప్పుడే అవసరం వచ్చినా వాళ్ళిద్దరికీ కాంటాక్ట్ చేయడానికి వీలుంటుందన్న ఉద్దేశంతో. సరే నేను బయలుదేరుతాను అన్నాడు ప్రద్యుమ్న. బాసు మనం కూడా హోటల్కి వెళ్దామా అడిగాడు రాహుల్. వద్దు, మృదువాని కోసం వెతుకుదాం. నువ్వో వైపు, చేతన్ మరోవైపు వెళ్ళండి. నేను ఇంకోవైపు వెళ్తాను. రాత్రి 8 గంటలకి హోటల్లో కలుద్దాం చెప్పాడు అంకిత్. గురు, హైదరాబాద్లో, ఢిల్లీలో ఈ అన్వేషణ కొనసాగాల్సిందేనా మెల్లగా అడిగాడు రాహుల్. అంకిత్ సీరియస్గా చూడడంతో కామ్ అయిపోయాడు. రాహుల్ ఓ వైపుకు, చేతన్ మరోవైపుకు వెళ్లారు. అంకిత్ రోడ్డు మీద నడుస్తున్నాడు. జనసమ్మర్దంలో ఉండే రోడ్ల మీద నడుస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. బిజీ, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బిజీ. అంకిత్ రోడ్డుకు ఓ పక్కగా నడుస్తున్నాడు. అంకిత్ను ఓ వ్యక్తి ఫాలో చేస్తున్నాడని, ఆ వ్యక్తి డిఫెన్స్ చీఫ్ నియమించిన మనిషి అని అంకిత్కి తెలియదు. అతను మృదువాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా కొద్ది దూరం వెళ్ళిపోయాక రోడ్డు క్రాస్ చేయబోతుంటే ఓ కారు వచ్చి అతన్ని తాకుతూ ముందుకు వెళ్ళిపోవడంతో తూలి ఓ పక్కకు పడిపోయాడు అంకిత్. అయ్యో, యాక్సిడెంట్, ఎవరో ఆరా తీశారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి మరెవరో అన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి ఇంకెవరో కేక వేశారు. నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. అంకిత్ను అంబులెన్స్లోకి ఎక్కించారు. చూస్తుండగానే అంకిత్ని ఎక్కించుకున్న అంబులెన్స్ ముందు కురికింది. అంతా స్వల్ప వ్యవధిలోనే జరిగింది. ఇదంతా అంకిత్ని వాచ్ చేస్తున్న వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని డిఫెన్స్ చీఫ్కు చెప్పాడు. ప్రమాదం ఏమీ లేదు కదా అడిగాడు చీఫ్. ఏదో మామూలు గాయాలే అనుకుంటా, అంబులెన్స్లో తీసుకువెళ్లారు. సరే, నువ్వు అతను ఉండే హోటల్ దగ్గర వెయిట్ చేయి చెప్పాడు చీఫ్. అలాగే సార్ అన్నాడు సెల్ ఆఫ్ చేస్తూ. మెల్లగా కళ్ళు తెరిచాడు అంకిత్. భుజం మీద కొద్దిగా బాధ అతనికి మెల్లమెల్లగా గుర్తుకు రాసాగింది. తను రోడ్డు క్రాస్ చేస్తుండగా జరిగిన చిన్న యాక్సిడెంట్. తనకు తగిలింది చిన్న దెబ్బే, కానీ తను కొద్దిగా తూలిపడుతున్న సమయంలో తన భుజానికి కిందగా ఏదో గుచ్చుకుంది. ఏమిటది? ఇంజెక్షనా? కుడి భుజం తమడుకున్నాడు. చుట్టూ చూశాడు. మీరు? మీ శ్రేయోభిలాష్ని. యు ఆర్ మిస్టర్ అంకిత్ రైట్ అడిగాడు ఆ వ్యక్తి. అవును. వెల్, ఇప్పుడు మృదువని వెతికే పనిలో ఉన్నారు కదూ? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? అనుమానంగా అడిగాడు అంకిత్. తెలుసుకోవడం నా వృత్తిలో భాగం. అన్నట్టు డిఫెన్స్ చీఫ్తో ఏం మాట్లాడారు? ఆ వ్యక్తి అడిగాడు. అది మీకు అనవసరం. ఇంతకీ మీరెవరో చెప్పనే లేదు. 2 సార్లు చెప్పాను, శ్రేయోభిలాషిని. మీరెన్నిసార్లు చెప్పినా మీరు నా శ్రేయోభిలాషులు అవుతారా కాదా అన్న విషయం యాక్సిడెంట్స్ని క్రియేట్ చేసి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చినట్టున్నారు అనుమానంగా అడిగాడు అంకిత్. యు ఆర్ టూ ఇంటెలిజెంట్. 100% కరెక్ట్. కావాలనే యాక్సిడెంట్ సీన్ని క్రియేట్ చేశాను. కావాలనే నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. కావాలనే ఇక్కడికి తీసుకువచ్చాను. ఎందుకో తెలుసుకోవచ్చా? నిన్ను, మృదువనిని కాపాడాలని. మృదువనిని ఎందుకు కాపాడాలి? ఆమెను కాపాడడానికి మీరెవరు? నేనా అని ఒక క్షణం ఆగి అన్నాడు రంగనాథ్. డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్ ఆశ్చర్యంగా తలెత్తి, మీరు చెప్తున్నది నిజమా? అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మీరే డిఫెన్స్ చీఫ్ అయితే ఇలా నన్ను కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? నీ వెనకే డిఫెన్స్ చీఫ్ మనుషులు ఫాలో అవుతున్నారు కాబట్టి. అంకిత్ అపనమ్మకంగా చూశాడు. చూడు మిస్టర్ అంకిత్, మృదువని నిర్దోషి అని నాకు తెలుసు. ఆమెను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈ విషయంలో నీకు అనుమానాలు అక్కర్లేదు. ఇదిగో నా ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్. సారీ సార్, నాకు ఢిల్లీ కొత్త. ఇక్కడ శత్రువులు ఎవరో, ఇక మిత్రులు ఉంటారా? నాకెవరుంటారు సార్? అందుకే మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది. దట్స్ రైట్ మై బాయ్. ఇంతకీ మృదువన్ నీకు ఎలా పరిచయమో చెప్పనే లేదు అడిగాడు రంగనాథ్ స్టూల్ అతని మంచం పక్కకు జరుపుకొని కూర్చుంటూ. అంకిత్ క్లుప్తంగా చెప్పాడు. వాలంటైన్స్ డే రోజు షూటింగ్ సంగతి, అక్కడ తారసపడడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు. ఆ మాత్రం పరిచయానికి ఇంత దూరం వచ్చి మృదువన్ నిర్దోషి అని నిరూపించే దుస్సాహసానికి ఒడిగట్టావా? సార్, పెళ్లి చూపులో 2 నిమిషాల్లో అబ్బాయి అమ్మాయిని చూసి ఓకే అనుకొని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉంటారు. పెళ్లి ఎలా కుదురుతుందో తెలుసా? పెళ్లి చూపులు, పెద్దల మధ్య బేరసారాలు, తెలిసిన కుటుంబాలు, ఇలాంటివి ఎన్నో. కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు సార్. తొలిచూపులో కలిగే ఆకర్షణ కాదు, తొలిచూపులో కలిగే ఆత్మీయ పరామర్శ, నమ్మకం. మృదువనితో పరిచయం లేదు. నిజానికి ఆమె నన్ను ప్రేమించను కూడా లేదు. అయినా ఆమెను నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. వెల్, కేవలం ఒక్కసారి అమ్మాయిని చూసి నేను ప్రేమిస్తున్నాను అని వ్యాలంటైన్స్ డే రోజున అన్న ఒక్క మాటతో ఆమెను ప్రేమించేసి ఆమెను కాపాడడానికి ఈ దేశంలో ఓ పెద్ద సంస్థ చీఫ్ మాఫియాతో తలపడుతున్నావా? మృదువనిని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను.
ఆమె గురించి నాకేం తెలీదు. అయినా మృదువని నిర్దోషి అని నా మనసు చెబుతోంది. అది నిరూపించడానికి, మృదువనిని కాపాడుకోవడానికి ఎవరితోనైనా తలపడతాను. అన్నింటికీ వెరీ గుడ్ మిస్టర్ అంకిత్. ఒక అమ్మాయిని ఆమె ప్రమేయం లేకుండా ప్రేమించి ఆమె నిర్దోషి అని మనస్ఫూర్తిగా నమ్మి ఆమె కోసం ప్రాణాలు పణంగా పెట్టడం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు సహకారం ఉంటే నా మృదువనిని నేను కాపాడుకుంటాను సిన్సియర్గా అన్నాడు అంకిత్. వై నాట్? ష్యూర్, అది నా బాధ్యత. మృదువని నా సబార్డినేట్. ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత కూడా. వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ అంటూ లేవబోయాడు అంకిత్. కాసేపు రెస్ట్ తీసుకోండి. అన్నట్లు మృదువనిని ఎలా ట్రేస్ చేస్తావో దానికో ప్లాన్ ఆలోచించాను సార్. ఏమిటది? ఆసక్తిగా అడిగాడు. చెప్పసాగాడు అంకిత్.